అధికారులు తీరు మార్చుకుని ప్రజల కోసం పనిచేయకపోతే మానేసి కాంట్రాక్ట్స్ చేసుకోండి అని గాదే అన్నారు. లాడ్జి సెంటర్ లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని, ఆ సభకు రాష్ట్ర ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఇంటర్నెట్ కేబుల్ అందించాలనే సదుద్దేశంతో 2015లో గతంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి టెరాసాఫ్ట్ అనే కంపెనీతో కలిసి సుమారు 10 లక్షల కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ తరుణంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజల ఆలోచన కానీ ఒక మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని ప్రజలు అనుకుంటున్న తరుణం. అలానే ప్రజలకు మంచి చేయాలి, పెద్ద మ్యాండేట్ ఇచ్చారని చెప్పేసి నాయకులందరూ కూడా ఆలోచన చేస్తూ దానికి ఏ రకంగా అడుగులు కావాలో ఆ రకంగా అడుగులేస్తూ వెళుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, నాయకులందరూ కూడా గత తాలూకు వారసత్వాన్ని, గత తాలూకు వాసనల్ని వదిలిపెట్టేసేసి మీరందరూ కూడా ప్రజల కోసం పనిచేయండి, మీకు అండగా మేముంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కొన్ని శాఖల్లో ఒక సంస్థ ఇష్టానుసారంగా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ వాడుకోవటమే కాకుండా దాంట్లో చూస్తే దాదాపుగా అప్పులు చూస్తే గత ప్రభుత్వంలో 642 కోట్లు, తర్వాత ప్రభుత్వంలో 892 కోట్లు, అంటే దాదాపుగా 1400 నుంచి 1500 కోట్లు అప్పు కనిపిస్తుంది. అసలు ఏ పత్రము లేకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా లేదా, వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఏమీ లేకుండా ఉన్న వాళ్ళే 200 పైసలుకున్నారు. వాళ్ళందరూ తీసేయండి అంటే ఈ నెల జీతం కూడా ఇస్తున్నారట. మరి ఈ ప్రభుత్వ అధికారులు అలసత్వం ఎందుకు చేస్తున్నారనేది ప్రజలకు తెలియాలి. వాళ్ళ 1500 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్రంలో చాలా పల్లెటూళ్ళు బాగుపడతాయి. ఇవాళ పల్లెటూళ్ళకు రోడ్లు లేవని చెప్పుకుంటున్నాం. ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వచ్చిన గుంటలని. ఆ 1500 కోట్లతో చాలా పల్లెటూళ్ళు బాగుపడేటువంటి పరిస్థితి పడింది కాదు. ఇక్కడ ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కనుక మీరందరూ కూడా ఉన్నటువంటి ప్రభుత్వానికి బాసటగా ఉండి మంచిలో మీరు కూడా భాగస్వాములు వాళ్ళు తప్పితే, గతంలో చెడులో మేము భాగస్వాములయ్యాం, మేము చెడుకునే ఉంటాము అని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మరీ హెచ్చరిస్తున్నాం కుటుంబ తరపు నుంచి. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఖచ్చితంగా దానికి మూల్యం మీరే చెల్లించుకోవాలి. మీకు ఒక అవకాశం ఇద్దామనే పవన్ కళ్యాణ్ గారు మారండి అని చెప్పిన మాట కూడా, కానీ ఈ రోజుకు కూడా అవే తప్పులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీ బాధ్యత, ప్రజలకి తెలిసిన బాధ్యత మీ మీద ఉంది. ఫైబర్ నెట్లో జరుగుతున్నది ఉద్యోగులందరికీ కూడా విన్నవించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ ప్రజల కోసం, జనసేన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, జనసేన పార్టీ యొక్క నాయకుడు యొక్క పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే. ఖచ్చితంగా మంచి చేస్తాం, చెడుని ఖచ్చితంగా పారదోలుతామని చెప్పేసి మరొకసారి మీ అందరూ చెప్తూ జై హింద్, జై జనసేన.